ఏపీకి సంబంధించి ఇక సంక్రాంతి వస్తుందంటే చాలు తొలి వంటకంగా అటుకులు స్వీకరిస్తుంటారు గోదావరి వాసులు. దీంతో అటుకుల మిల్లులు ప్రధానంగా రైతులతో కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి. తొలి వంటకంగా పెద్దలకు ఈ ధాన్యంతో తయారు చేసిన అటుకులు పెట్టి ఆపై ప్రసాదాలుగా రైతులు కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వీకరిస్తారు. నాటి కాలంలో ఏ విధంగా అయితే ఈ అటుకుల మిల్లులు ఉన్నాయో ఇప్పటికీ అదే విధంగా మనకి దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి వంటకం తినేందుకు రైతులు రైతు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఇక్కడికి చేరుకుంటున్నారు. దీంతో తుని సంబంధించి 70 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీనివాస థియేటర్ ప్రాంగణంలో ఉన్న అటుకుల మిల్లు వద్దకు పెద్ద ఎత్తున రైతులు క్యూ కడుతున్నారు. చూద్దాం. తెలుగు లోగిలిలో తెలుగుంటి మొదటి సంక్రాంతి వంటకం ఏమిటి అంటే గోదావరి జిల్లాలో మాత్రం అటుకులనే చెబుతారు. రైతులకు వారి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ ధాన్యాన్ని అటుకులుగా ఆడించి సంక్రాంతి రోజు ముందుగా పెద్దలకు ఈ ధాన్యంతో ఆడించిన అటుకులను నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ ఒక ప్రసాదంగా తింటారు. నిజానికి గోదావరి జిల్లాలో ఇది ఒక అద్భుతమైన సంస్కృతి అని చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సంస్కృతి కొనసాగుతూ ఉంటుంది. కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ రూరల్, పిఠాపురం, ముఖ్యంగా తుని, అదేవిధంగా ఇటు అమలాపురం, కోనసీమ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా రైతులు అటుకులు ఆడించుకుని నైవేద్యాలుగా పెడుతూ ఉంటారు. దీంతో ఈ పండుగ నేపథ్యంలో ఈ అటుకుల మిల్లన్నీ కూడా రైతులు తెచ్చిన ధాన్యంతో ఆ ప్రాంతం అంతా కూడా కలకల్లాడుతూ కనిపిస్తుంది. నిజానికి ఈ న్యాచురల్ అటుకులు తినడం ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ కూడా రైతులు పేర్కొంటున్నారు. ధాన్యాన్ని 3 రోజుల ముందు ఒక నీటిలో నానబెడతారు. ఆపై వాటిని ఒక బస్తాలో వేసుకుని 3 రోజుల తర్వాత అటుకుల మిల్లుకు తీసుకొస్తూ ఉంటారు. వారు అక్కడున్న నాటి యంత్రాల ద్వారా ఆ ధాన్యాన్ని ఒక వేడి ఇసుకలో వేసి వాటిని పొర ఊడేలా చేసి ఆ తర్వాత అటుకుల మిషన్లో వేసి పొర తీసి ఆపై అటుకులుగా తయారు చేసి ఈ రైతులకు అందిస్తూ ఉంటారు. ఆ అటుకులను వారి నివాసాలకు తీసుకువెళ్ళి సంక్రాంతి రోజు పెద్దలకు నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులకు, బంధువులకు కూడా అందిస్తూ ఉంటారు. నిజానికి ఇది ఒక అద్భుతమైన సంస్కృతి అని చెప్పుకోవచ్చు. దీంతో కాకినాడ జిల్లాకు సంబంధించి శ్రీనివాస థియేటర్ రోడ్ తుని ప్రాంతంలో అటుకుల మిల్లు ప్రాంగణం అంతా కూడా ఈ ధాన్యం ఏదైతే రైతులు తీస్తున్న ధాన్యపు బస్తాలు రైతుల రాకతో ఆ ప్రాంతం అంతా కూడా కలకల్లాడుతూ కనిపిస్తుంది. మేము ఇది గత 70 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తున్నామండి. ఇది రైతులు ఫస్ట్ పంట ఇక్కడ చేతికి వచ్చిన తర్వాత ఈ ధాన్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి అటుకుల కింద ఆడించుకొని ఈ అటుకులు పెద్దలకి సంక్రాంతికి మూలన పెట్టుకుంటారండి. ఈ మూలన పెట్టుకొని ఈ ఫస్ట్ పంట ఆ పెద్దలకు సమర్పించి ఆ దేవుడికి పెట్టుకొని ఆ తర్వాత స్వీకరిస్తారండి. ఈ అటుకులు ఏ విధంగా ఆడతారు మీరు? ధాన్యాన్ని అటుకులకి ఎలా మారుస్తారు? ధాన్యాన్ని నానబెట్టి మీరు తెచ్చుకుంటే మేము ఇక్కడ అటుకులు ఆడతామండి. ఏ విధంగా ప్రాసెస్ చెప్తారు? 3 రోజుల కింద మీరు నానబెట్టి 2 రోజుల కింద నానబెట్టి మీరు తెచ్చిన వాటిని మేము ఇక్కడ ఫస్ట్ ఏపీ తర్వాత ఆడి తర్వాత మీకు ఇస్తామండి. మీకు